చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ముందు వరుసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజానికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు, వైద్యులు ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సేవా రంగాల్లో దేశ విదేశాల్లో అగ్రగాములుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించే నిజమిది, అంగీకరించిన వాస్తవం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి సైబరాబాద్ అని ఒక మహానగరాన్ని నిర్మించి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు ఘనతను రాజకీయ వైషమ్యాలు, రాజకీయ కక్షతో ఎవరో చేరిపిద్దామంటే చెరిగేది కాదు, ఎవరో చెరిపేద్దామంటే చెరిగేది కాదు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన పదవిలో ఉన్నప్పుడే అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసింది, ఐటీ రంగాన్ని అత్యున్నత స్థాయికి చేర్చింది చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించి తీరుతారు అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. హైదరాబాద్కు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు అనడంలో సందేహాలకు తావులేదని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పునాదుల నుంచి స్లాబుల వరకు ఉంది. అయితే ఆ విషయాన్ని గుర్తించడానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం మనసు రావడం లేదు. అందుకే చంద్రబాబు విజన్ కారణంగా అంకురార్పణ చేసుకుని శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అమరావతిని నిర్వీర్యం చేశారు. బాబు విజన్ను, విఘ్నతను ప్రశంసించే వారిపై అనుచిత విమర్శలతో విరుచుకుపడ్డారు. అసలు చంద్రబాబు గొప్పతనం ఆయన అధికారంలో ఉన్నప్పటికంటే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయన జగన్ సర్కార్ రాజకీయ కక్షతో స్కిల్ స్కామ్ నెపంతో జైల్లో పెట్టినప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపించింది. దేశ విదేశాల్లో ఆయనకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. ఆయన జైల్లో ఉన్న సమయంలోనే జరిగిన సైబర్ టవర్స్ రజతోత్సవ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది. 25 ఏళ్లకు ముందు నాడు కొండలు, గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు నాటిన ఐటీ విత్తనం మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు యువత హైటెక్ భవితకు బంగారు పాటలు పరిచిన విజనరీకి వందనం చేయడమే కాకుండా గళం విప్పి గర్జించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు 30 ఏళ్లలోపు వారే కావటం ఒక ఎత్తైతే, ఈ సందర్భంగా పెళ్లుబికిన అభిమానం కొత్త చర్చకు తెరతీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నారనే విషయం సందేహాలకు అతీతంగా రుజువైంది. అయినా జగన్మూకకు అవేం కనిపించలేదు, వినిపించలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబు గొప్పతనాన్ని మరోసారి చాటడం వైసీపీ పెద్దలకు మింగుడు పడడం లేదు. గతంలో చంద్రబాబును ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై విమర్శలతో విరుచుకుపడినట్లుగా ఇప్పుడు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిపై కూడా మాటల దాడికి తెగబడతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.